నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. సో ఇలాంటి అవుట్డేటెడ్ థింకింగ్ ఉన్న కుర్రాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇదిగో వీళ్ళు ఇలాగే చేస్తుంటారు. ప్రశ్నించినందుకు ఆ యువకుడికి దక్కిన బహుమానం, పోలీసులు అతన్ని లాక్కెళ్ళారు అక్కడి నుంచి. ముఖ్యమంత్రి గారి సభలో అతనేవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సూపర్ 6కు సంబంధించి అడిగాడు. అడగంగానే వచ్చిన రెస్పాన్స్ అది. పోలీసులు తీసుకెళ్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట అది. దీంతోపాటు వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి గారు నేరుగా లోటస్ పాండ్కి వెళ్ళారు. లోటస్ పాండ్లో షర్మిల గారి నివాసానికి వెళ్ళి మాట్లాడారు. మరి ఆ లోటస్ పాండ్లో ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడే ఉన్న వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళారా అనే సందేహాలు అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో వ్యక్తమవుతున్నాయి. సో ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. నాగబాబు గారు అయితే ఓపెన్గా అన్నారు, అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 లక్షల కోట్లు. ఓ రకంగా జగన్ గారి కన్నా ఎక్కువ గ్రేడ్ ఇచ్చినట్టు. ఆయన 1,00,000 కోట్లు, ఆయన 2 లక్షల కోట్లట. చాలా దునుమాడేశారు నాగబాబు గారు నిన్న. ఇంకా బోల్డన్ని అంశాలు బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు షేక్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం రఫీ గారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు, ఏపీ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ వ్యవహారాల కోఆర్డినేటర్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రఫీ గారు, చాలా జోష్ మీద తెలుగుదేశం పార్టీ చాలా ప్రోగ్రెసివ్గాను ప్రొయాక్టివ్గా ముందుకెళ్తున్నారు ప్రభుత్వంలో ఉంటూ. మంచి మంచి అంశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ అవుట్డేటెడ్ థింకింగ్ కుర్రాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చంద్రబాబు గారు సూచన చేశారు. ఎట్లా చూస్తున్నారు? ప్రశ్నించిన వాళ్ళు అవుట్డేటెడా? నమస్కారం వాసుదేవ్ గారు. నమస్తే అండి. నా పేరు సయ్యద్ రఫీ అండి. మీరు షేక్ రఫీ అని చెప్తారు. సారీ, సయ్యద్ రఫీ గారు. అదే సార్. అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. అవుట్డేటెడ్ కుర్రాళ్ళు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎటువంటి ఆరభాటం లేకుండా ఏ గ్రామానికి వెళ్తున్నాడో ఆ గ్రామంలో మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తున్నాడు. సూపర్ 6కి ఒక కార్యక్రమం ఇచ్చారు. మేలో రైతు భరోసా, మార్చి నెలాఖరికి ఆర్టీసీలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొన్న తర్వాత వాళ్ళని పెడతామని, జూన్లో తల్లికి వందనం ఇస్తామని ఆల్రెడీ పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు ఈ సజావుగా సాగుతున్నటువంటి సభల్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే మొదట్లో వాళ్ళు మాట్లాడటానికి ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రకంగా ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తున్నాడు కాబట్టి మనం డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు. వచ్చినా సరే కర్ఫ్యూ పెట్టేవాడు, చెట్లు నరికించేవాడు, బ్యారికేడ్లు పెట్టేవాడు, పరదాలు పెట్టుకొని వచ్చేవాడు. నా ముఖ్యమంత్రి అలా కాదు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అది. దాన్ని అవుట్డేటెడ్ అని చెప్పారు. ఎందుకంటే విషయాలు తెలుసుకోకుండా ప్రశ్నించే వాళ్ళని ఏమంటారు? అవుట్డేటెడ్ అంటారు కదా. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, క్యాబినెట్ చెప్పింది కదా, రేపు 6వ తారీఖు నాడు కూడా క్యాబినెట్ ఉంది, రేపు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్నారు, బడ్జెట్లో ఎలికేషన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 1 సంవత్సరం తర్వాత అమలు చేశాడు నవరత్నాలు. అవన్నీ కూడా తెలిసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు కూడా, మంత్రులు చెప్తున్నప్పటికి కూడా ఇలాగ అడగడం అంటే వెనకుండి పంపిస్తున్నారు అన్నమాట. అందుకని ఆయన ఆ వైసీపీ అని అదేని చెప్పకుండా అవుట్డేటెడ్ అంటే తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ జరిగిన గలాబా ఒక్కసారి చూద్దాం రఫీ గారు. నెక్స్ట్ మీరే మాట్లాడదురు గారు. చూశాను సార్. చూడండి ఒకసారి, మీరు ఒక్కలే కాదు అందరూ చూడాలి కదా. చూపించాను, తప్పే ఉంది దాంట్లో. ఇలాంటి ఇంకా అవుట్డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్ళకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. సో చూసారు కదండి రఫీ గారు. అంటే మీరు ఆల్రెడీ చూసారు, మిగిలిన వాళ్ళ కోసం
ఆయన ఏమంటారు? డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా సభను డిస్టర్బ్ చేయమంటారా? ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాల మీద వింటూ ఉంటే వైసీపీ వాళ్ళు పంపించిన కుర్రోడిని వదిలేసి సభను కూడా పాడు చేయమంటారా? వాసుదేవన్ గారు చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి లాగా పరదాలు కట్టుకుని రావట్లేదు కదా ఈ ముఖ్యమంత్రి, బ్యారికేడ్లు పెట్టుకుని రావట్లేదు కదా, చెట్లు నరికించట్లేదు కదా, 2000 మంది పోలీసులు పెట్టుకోవట్లేదు కదా. దానికి దీనికి కంపేర్ చేయండి మీరు. ఇంకా మీరు మాట్లాడండి, ఇంకా మీరు మాట్లాడితే మిగిలినవి కూడా మాట్లాడదాం. కర్ఫ్యూ పెట్టేసి ఊర్లో బస్సులు రాకుండా బైపాస్ నుంచి పంపించేసి బ్యారికేడ్లు పెట్టేసి దుకాణాలు మూయించుకొని కాదు కదా ముఖ్యమంత్రి మూసుకొని కదా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి అలా కాదు కదా. ఏ ఊర్లో పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాడో ఆ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళ సాధక బాధలు తెలుసుకుంటా ఉన్నాడు, వాళ్ళకి కావాల్సింది శాంక్షన్ చేస్తా ఉన్నాడు. ఊర్లో గ్రామ సభలా పెడతా ఉన్నారు. ఇతర గ్రామస్తులు ఎవరిని పిలవట్లేదు. అక్కడ ఏ గ్రామంలో అయితే ముఖ్యమంత్రి వెళ్తున్నాడో ఆ గ్రామస్తులతోనే ముచ్చటిస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సార్. రఫీ గారు, ఈ వైసీపీ వాళ్ళు మారరు, వాళ్ళు అంతే. ఒకసారి ఎందుకు మారరో లక్ష్మణరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటే మీరు మారరా? ఇంకంతే మీరు అంటే డిస్టర్బ్ చేయడం కోసం వెళ్ళారు అక్కడికి లక్ష్మణరావు గారు? లక్ష్మణరావు గారు, వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ ఉన్న సభ్యులకి అలాగే 99 టీవీ వీక్షకులకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు. వాసుదేవన్ గారు అవుట్డేటెడ్ థింకింగ్ కుర్రాలు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక సీఎం హోదాలో అక్కడ ప్రశ్నించినటువంటి ప్రజల్ని, ప్రశ్నించినటువంటి యువకుల్ని, ఒక నిరుద్యోగిని అవుట్డేటెడ్ థింకింగ్ అంటే ఇలా అవుట్డేటింగ్ థింకింగ్కు అయినటువంటి కూటమి సభ్యులు కాదా? ఒక అవుట్డేటెడ్ థింకింగ్ అయినటువంటి ముఖ్యమంత్రి కాదా? ఒక డిప్యూటీ సీఎం కాదా? అలాగే కూటమి నాయకులందరూ కూడా అవుట్డేటెడ్ థింకింగ్ వాళ్ళే. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం వాసుదేవన్ గారు, ప్రజలు 8వ నెల 9వ నెల వచ్చేసరికి మీ మీద తిరగబడే స్థాయికి మీ పరిపాలన వచ్చిందంటే రేపొద్దున మరొక 2 నెలల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీపుర్లు చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. అవసరమైతే మీ ఇళ్లలోకి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎవరైతే మినిస్టర్లు అయ్యారో వాళ్ళు, ఎవరైతే సీఎం గా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు మీ ఇళ్లలోకి వచ్చి ప్రజలు తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఉంది. రఫీ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నాను. ఎందుకు రన్నింగ్ కామెంటరీ? వినండి సార్, వినండి సార్. ఈ ముసలాలతో ఇదా బాధ, సాధిస్తాం ఎక్కువ. ముసలాలతో ఇదా బాధ, ముసలాలతో ఇదే బాధ. చంద్రబాబు నాయుడు గారికి సాధిస్తాం, ఆయన ముసలాడే, మీరు ముసలాడే, మీకు సాధిస్తాం ఎక్కువ. ఆయనకు చెప్పలేము, ఆయన అబద్ధాలు ఆడి బుకాయించి తత్వం చంద్రబాబు నాయుడు గారికి. వయసు అయిపోయింది, 74 సంవత్సరాలు వచ్చి ప్రజలకి అయ్యో రామ అనే కాలంలో కూడా అబద్ధాలు ఆడి ప్రజలతో చీకొట్టుకునే తత్వం పోలేదు. చూసిన వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు. వినండి రఫీ గారు, వినండి సార్, వినండి. మీరు ఎందుకు మధ్యలో వస్తారు? వినండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి సార్. మాడతారు, ఆగండి రఫీ గారు. రఫీ గారు వినండి. లక్ష్మణ గారు, కొడదారయ్యా చెప్పులు, అవసరమైతే గల్లా పట్టుకుంటారు, గల్లా పట్టుకుని ప్రశ్నిస్తారు, గల్లా పట్టుకుని రోడ్డు తిప్పి కొడతారు. నారా లోకేష్ ఏమన్నారండి? మీకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే గల్లా పట్టుకుని అడుగుతున్నారు. ఖచ్చితంగా గల్లా పట్టుకుంటారు. అంటే నారా లోకేష్ గల్లా అయినా, చంద్రబాబు నాయుడు గారి గల్లా అయినా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గల్లా అయినా గల్లా పట్టుకుని రోడ్డు మీద ఈడ్చి కొడతారు. ప్రజలు కొడతారండి. మీరు బాండ్ పేపర్లు ఇచ్చారు, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 4,000 అని చెప్పి హామీలు ఇచ్చినప్పుడు మీ యొక్క బుర్రలు ఆడికెళ్ళండి. ఖచ్చితంగా ప్రజలు మీ కళ్ళాలు పట్టుకొని, మీ చొక్కాలు పట్టుకొని రోడ్ల మీద ఈడ్చి కొట్టే రోజుల దగ్గరకు వచ్చినాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చాలా ఓపికతో ఉన్నారు. రఫీ గారు, ఖచ్చితంగా మీకు ఆ శాస్త్రం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎవరు సార్ అవుట్డేటెడ్? ఎవరండి అవుట్డేటెడ్? మీ పార్టీ అవుట్డేటెడ్, మీ కూటమి అవుట్డేటెడ్, కూటమిలో ఉన్న నాయకులు అవుట్డేటెడ్. ఎవరిని అవుట్డేటెడ్ అంటారు మీరు? ఒకటే చెప్తా ఉన్నాం,
ఈ రోజున మీరు వచ్చినటువంటి 8 నెలల్లో ఓకే. మీ పరిపాలన లక్ష్మణరావు గారు చూసినటువంటి జనాలు సభ విసిగిసండి సజావుగా అన్నారు. నడుస్తుంటే, ఓకే, ఈ రోజున రఫీ గారు మీరు ఆగండి. అక్కడ సభలో రఫీ గారు వచ్చి మీరు ఆగండి. సభలో లక్ష్మణరావు గారికి ఒక క్వశ్చన్ ఉంది. మీరు మన ప్రశ్నిస్తారు, రఫీ గారు నిలదీస్తున్నారంటే మీరు ఆగండి. అర్థం చేసుకోండి మీ పరిపాలన అంటే అనేది. లక్ష్మణరావు గారు మీకు ఒక క్వశ్చన్ అండి, ఒక్క నిమిషం మాట వినండి. ఇప్పుడు సభ సజావుగా సాగుతోంది, ఆయన ఏమి రెచ్చిపోయి మాట్లాడలా, ఇలాంటి అవుట్డేటెడ్ థింకింగ్ ఉన్న కుర్రాలతో సమస్య ఇదేనండి అని శాంతంగానే చెప్పారు. సభ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేసే వాళ్ళని పోలీసులు లాక్కెళ్ళటం అని ఆనవాయితీ. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంది, మీ ప్రభుత్వంలో ఆ ఫెసిలిటీ ఉండేది కాదు కదా. ఇందాక రఫీ గారు అన్నట్టు పరదాలు లేకపోతే చెట్లు కొట్టేయటాలు. ఆంధ్ర యూనివర్సిటీ పచ్చటి మైదానం అండి, మొత్తం కొట్టిపారేశారు. మీకు ఎవరు కనపడకూడదు, మిమ్మల్ని ఎవరు చూడకూడదు. మరి అంత ఘోష పాటించిన ముఖ్యమంత్రి ఎక్కడ కనపడలేదు. ఆగండి. ఇప్పుడు అతను ఆ ఊరు అతను కూడా కాదు, ఏం పని అక్కడ వచ్చి మాట్లాడాల్సింది? సార్ వాసుదేవ్ గారు, మూలన ఉన్న ముసలిదై బటన్ నొక్కుతుంది, బటన్ నొక్కే ప్రయత్నం అనేది ఒక విధానమైన బటన్ ఎవరైనా నొక్కలేరు అన్నారు. 74 సంవత్సరాలు ఒక ముసలాడు బటన్ నొక్కలేకపోతూ ఉన్నాడు. ఆయన కుర్రల్లా ఫీల్ అవుతూ ఉన్నాడేమో. మా రఫీ గారు చూస్తే 18 సంవత్సరాలు కుర్రల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. రఫీ గారు 18 సంవత్సరాలు కుర్రల్లా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు 60 ఏళ్ళు దాటిపోయడానికి అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారికి 74 సంవత్సరాలు వచ్చారు, మర్చిపోతున్నారు. ఆయన ఒకసారి కూర్చోండి రఫీ గారు. 74 ఏళ్ళ ముసలాడు ఒకసారి ఆ బట్టలు నొక్కమనండి. బట్టలు నొక్కడం ఈజీ అన్నారు కదా, బట్టలు నొక్కడం ఈజీ అన్నారు కదా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధుల సంగతి ఏంటంటే 50 డిగ్రీలు ఇద్దరు ఆగండి. రఫీ గారు మీరు ఆగండి, వినండి సార్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ కీప్ క్వైట్. ఒక్కసారి అరుణ గారు, అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 లక్షల కోట్లు, ఇది అసలు నిజంగా పెద్ద బ్రేకింగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల దగ్గర ఆగారు, ఆయన రికార్డుని అధిగమించి 2 లక్షల కోట్లకి వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంత పెద్ద ధనవంతుడు వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఆయన నేచర్కి ఆయన సహించరు కదా, తనకన్నా ఎక్కువ ఆ సుప్రమసీని ఆయన అంగీకరించరు, తనకన్నా ఎక్కువ సొమ్ములు ఉన్న వాళ్ళని అంగీకరించరనే ఒక నానుడు ఉంది కదా, ఒప్పుకుంటారా అది? అండ్ ఇంకోటి, నాగబాబు గారు మాట్లాడుతూ మాట అన్నారు, చాలా జాగ్రత్తగా చదివారు, ఆయన రాసుకొచ్చింది చదువుతూ మాట్లాడుతూ కదా, చదువుతూ ఆయన అన్నది ఏంటంటే వీళ్ళందరినీ చట్టానికి ఫిక్స్ చేస్తాం తొందరలోనే. 8 నెలలు అయిపోయింది, ఇంకా తొందర ఎప్పుడు వస్తుందండి? ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తాను. నాగబాబు గారు ఏం మాట్లాడారు? అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? సో అరుణ్ గారు విన్నారు కదా నాగబాబు గారు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి హయాంలో అరుణ్ గారు మాట్లాడతారు, రఫీ గారు అరుణ్ గారు మాట్లాడతారు. మీరు కాసేపు డిబేట్ అంతా మీరు మాట్లాడండి. రఫీ గారు డిబేట్ అంతా రఫీ గారికి ఇచ్చేయండి, ఇంకెందుకు? లక్ష్మణ్ గారు మీరు కూడా ఆగండి, అరుణ్ గారు మాట్లాడతారు. 7 లక్షల కోట్లు సంపాదించారు. రఫీ గారు మీరు కాసేపు శాంతంగా ఉండండి, అరుణ్ గారిని మాట్లాడియండి. సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. గత 5 ఏళ్ల పాటు ప్రకృతి వనరులన్నీ కూడా ఇష్టారీతిగా పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే సార్. దానికి సంబంధించి ఋషికొండ విషయం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా భూముల విషయం కానివ్వండి, ఎర్రమట్టి దిబ్బలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లో ప్రతి నాయకుడికి హస్తం ఉంది. కాకపోతే పెద్ద స్థాయి, చిన్న స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఇలా రకరకాల గ్రేడ్లుగా విభజించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రకృతి వనరులని ఇష్టారీతిగా తిన్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.
కానీ ఇవాళ అరెస్టుల విషయం అంటే ఇందాక మీరు అన్నట్లుగా 9 నెలలు అవుతుంది ఇంకా ఎప్పుడు అంటే నిన్న ఇంకో మాట కూడా అన్నారు సార్ క్లియర్ గా నాగబాబు గారు. మెడ మీద తల మీద కత్తి వేలాడుతుంది, ఎప్పుడు దిగి గుచ్చుకొని తొక్కేసిద్దో మీకు కూడా తెలియదు, కానీ అది అనతి కాలంలోనే జరిగిద్ది, చూస్తూ ఉండండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం ఇప్పుడు అడుగుతున్నారు జనం. అది సార్ నిన్న జరిగింది ఇంత అంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరి టాపిక్ వేరే ఉండింది కాబట్టి దాని గురించి ప్రస్తావించిన తర్వాత మళ్ళీ దీని కనెక్టివిటీ మాట్లాడతాను. నిన్న సభ జరుగుతున్నప్పుడు ఆ కుర్రాడు వచ్చి క్వశ్చన్ చేశాడు. దేని గురించి క్వశ్చన్ చేశాడు? ఎవరిని అరెస్ట్ చేయలేదు ఏందని చెప్పి క్వశ్చన్ చేయలేదు కదా, పథకాలు ఇవ్వలేదు ఏంటని క్వశ్చన్ చేశాడు. నిజంగానే వచ్చి అడగచ్చు కదా. లేదండి నేను చెప్తాను 100% అడగచ్చు సార్, దాన్ని కాదని నేను అనట్లేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఒక పబ్లిక్ సభ, ఒక ప్రజాప్రతినిధి, పైగా ఒక స్టేట్ కి సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి సభ జరుగుతున్నప్పుడు అట్లాంటి అలజడులు అల్లర్లు జరిగితే సహజంగానే పోలీస్ యంత్రాంగం ఏం చేసిద్దో అదే చేశారు 100%. అది 100% కరెక్టే. దాన్ని కూడా మీరు సివిలియన్ పట్ల ఇలా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అడిగే క్వశ్చన్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే సెక్యూరిటీ రూల్స్ అవి, అలా క్వశ్చన్ చేయకూడదు. సివిలియన్ అయినప్పటికీ కూడా అట్లాంటి సభలో అట్లా క్వశ్చన్ చేసే పద్ధతి అయితే అది కాదు కాబట్టి తీసుకెళ్లారు సార్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పాలిటిక్స్ అన్నారని ఇందాక ఆయన ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకు అన్నారు అంటే క్లియర్ గా చెప్తాను వినండి. జనరల్ గా ఆ కుర్రాడు వయసు ఎంత ఉంది? నిన్న 25 లోపు ఉంది వయసు. సూపర్ 6 పథకంలో సహజంగా మేము ఇచ్చినటువంటి హామీలు సంబంధించి ఏమున్నాయి? యువతకి ఉద్యోగాల కల్పన ప్రధానంగా, 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధానంగా. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేంద్రం నుంచి కానివ్వండి, ఇతర యూనివర్సిటీల నుంచి కానివ్వండి, నిరంతరము ఉద్యోగాల వేట, అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వేట నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి కానివ్వండి, స్టేట్ లోకి వచ్చి మోడీ గారు 2 లక్షల కోట్లకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వైజాగ్ వేదిక చేసినటువంటి సభ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లియర్ గా ఫర్దర్ డేస్ లో యువతకి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పించే విధంగా చేస్తున్నటువంటి పనులే. రెండో విషయం వచ్చేటప్పటికి రైతులకి 20,000 అనేది ఇస్తామన్నారు సార్. దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఆయన విజన్ ఏంటో ఆయన క్లియర్ గా చెప్పారు. తర్వాత మహిళలకు వచ్చి ఉచిత బస్సు, ఆ తర్వాత పిల్లలకు వచ్చి చదువుకునే పిల్లలకి 15,000 డబ్బులు, ఆ తర్వాత ప్రతి మహిళకి 1,500 నెల డబ్బులు. వీటన్నింటిలో ఆ కుర్రగా అంత అగ్రెసివ్ గా వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని నిండు సభలో సెక్యూరిటీ ఉండగా కూడా ప్రశ్నించేటువంటి పథకం ఆ కుర్రాడికి ఏది వర్తించింది? వీటిలో మీరు చెప్పండి. నిజంగానే అది పార్టీ పరంగా వెళ్ళి ఇంకొక పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి చేసినటువంటి రాజకీయ ఎత్తుగడే తప్ప నిజంగానే ఆ కుర్రాళ్ళ ఆవేశం రగలటానికి ఇందులో సూపర్ 6 లో సంబంధించినట్టు ఏ పథకానికైనా సంబంధం ఉందా? అందుకే రాజకీయ వేదికల్లో ప్రజాప్రతినిధుల్ని రెచ్చగొట్టేలాగా అరుణ గారు, సంబంధం ఉన్న వాళ్ళే రావాలి, వాళ్ళే క్వశ్చన్ చేయాలి. మీరు ఎంబార్గో ఇవ్వండి, దాని ప్రకారం క్వశ్చన్ చేయడం తప్పు లేదు. నేను ముందే డిస్క్లైమర్ వేశాను సార్. నేను ముందే మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు ముందే డిస్క్లైమర్ వేశాను నేను క్లియర్ గా. క్వశ్చన్ చేయడం తప్పు కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో కూడా పెద్ద తప్పేమీ లేదు. పోలీసులు ఆ విధంగా తీసుకెళ్లడంలో కూడా తప్పు లేదు. అవన్నీ ప్రాసెస్ ప్రకారమే జరిగాయి అని నేను క్లియర్ గా చెప్పా. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ కుర్రాడు ఆ సభలో చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా విస్మరించేంత ఆగ్రహావేశానికి లోనయ్యేటువంటి సంఘటన అక్కడ జరగలేదు అని చెప్పి నేను చెప్పాను క్లియర్ గా. కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మేము క్వశ్చనర్ ఇస్తాం, దీంట్లోంచి ఒకటి పికప్ చేసి ఆ ప్రశ్న అడగండి అని చెప్పండి, వాళ్ళే వస్తారు. ఎందుకు అవన్నీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ 11కి వచ్చింది సార్ 151 నుంచి. కాబట్టి మా ప్రభుత్వం అట్లాంటి సాహసాలు చేయదు. ఏం అడగాలి, ఎలా చేయాలి అనేది కూడా స్క్రిప్ట్ ఇచ్చింది కాబట్టి చేయం సార్. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు, బహుశా కృష్ణాంజనేయులు గారికి గుర్తుంటుంది, పార్వతీపురంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాగే ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఇంతే సున్నితంగా ప్రాడిగల్ సన్స్ అని అన్నారు, దారి తప్పిన బిడ్డలు ఇలాగే అడుగుతుంటారని. నోవే డిఫరెంట్. చంద్రబాబు గారు కూడా అంతే మాట్లాడారు. ఆయన అలా అంటాన్ని ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ప్రశ్నించొద్దు అనేది మీ పార్టీ పుట్టిందే ప్రశ్నించే గొంతుకతోటి. ప్రశ్నించొద్దు అని మేము అంటలా. తనకు రైట్ ఉంది, సివిలియన్ తనకు రైట్ ఉంది. ఒక ముఖ్యమంత్రిని తన ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగేటువంటి రైట్ అతనికి ఉంది. కానీ అతను అడిగినటువంటి విధానానికి, ఆ సభకి, అతను అడిగినటువంటి క్వశ్చన్ కి అంత ఆగ్రహావేశాలకు ఆ కుర్రాడు లోనయ్యేటువంటి సిచ్యువేషన్ ఆ కుర్రాడికి లేదని చెప్పి మాత్రమే చెప్పాను నేను అక్కడ. అంటే అక్కడ పొలిటికల్ మోటో కాదండి. ఒక్కొక్కళ్ళ ఇది సైకాలజీని మీరు నిర్దేశించలేరు. ఇదేం రష్యా కాదు, చైనా కాదు, అందరూ ఒకే తరహాలో ఆలోచించడానికి. అతనికి ఆవేశం ఉంటుంది. మీరే అన్నారు 25 ఏళ్ళ కుర్రాడని. ఆ 25 ఏళ్ళ కుర్రాడికి ఆవేశం ఉంటుంది.
అందుకే చెప్తాను నేను, పొలిటికల్ మోటివ్ ఏదో ఉంది కాబట్టి చేశారు. అండ్ లెట్ మీ కంటిన్యూ సార్. నిన్న ఇప్పుడు మీరు అన్నారు ఎప్పుడు అరెస్టులు చేస్తారు అని చెప్పేసి, ఇదే సార్. ఎందుకంటే ఇది మాత్రమే గవర్నమెంట్ ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తోంది కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను ముందు నెరవేర్చిన తర్వాత ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. జరిగిన కుంభకోణాలు దాదాపు మీ నాదెళ్ల మనోహర్ గారు బయట పెట్టినవే 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించి వదిలేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సైడ్ అయినప్పుడు హ్యాపీగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. తెర మీద కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చారు. కేవీరావు ఎపిసోడ్ వచ్చింది, సాయిరెడ్డి గారు రాజీనామా, సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ అని మీకు తెలుసు. ఏమైపోతున్నారండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. ఓ పక్క ఆయన యూకే వెళ్ళిపోతాడు, ఆయన మానని ఆయన వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు. లేదండి నేను మా అమ్మాయిల గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది దానికి అటెండే వచ్చాను, ఇచ్చేస్తారు. ఇంతేనా? ఈ 2-3 ఏళ్ళు ఇట్లా నడుస్తుందా? ఎవరైనా సరే చట్ట ప్రకారమే వెళ్ళాలి సార్. మీకు యాంగ్జైటీగా ఉందని, మాకు ఆవేశం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర. మీకు యాంగ్జైటీ ఉంది. మీరు ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఇంత దస్తాలు చూపించారు. నేను మళ్ళీ ఐ రీట్రేట్, దస్తాలు చూపించారు మా దగ్గర ఇంత లావు ఎవిడెన్స్ ఉందని. ఏమైంది ఆ ఎవిడెన్స్? మాకు యాంగ్జైటీ కన్నా ప్రస్తుతం బాధ్యత ఎక్కువ ఉంది. మా మీద ఉన్నటువంటి బాధ్యత నిర్వర్తించడం. మీరు కరుడుగట్టిన నేరస్తుల్ని జైల్లో పెట్టినప్పుడు మీ మీద విశ్వాసం ఉంటుంది అరుణ్ గారు. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర పెట్టండి. అదే 2-3 ఏళ్ళు టైం తీసుకోండి. కృష్ణాంజనేయులు గారు మాడతారు ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద, ఒక నిమిషం రఫీ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా బాజీ గారు మాట్లాడాలి, కృష్ణాంజనేయులు గారు మాట్లాడాలి. కాస్త ఓపిక పట్టండి. హ్యావ్ సమ్ టీ ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు, నిన్న ముద్రగడ పద్మనాభం గారి నివాసంలో దూసుకొచ్చిన ఒక ట్రాక్టరు ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించింది. ఆ కుర్రాడు తాగుబోతని నిర్ధారించారు. అంటే లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో గుళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళని ఎలాగా నిర్ధారించారు, ఇక్కడ కూడా వచ్చి విధ్వంసం చేసిన వాడు తాగుబోతాట. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ముద్రగడ్డ పద్మనాభం ఇంటి మీద ఆయన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి, ఆయన కూడా అఫీషియల్ గా పేరు మార్చుకున్నాడు కాబట్టి మనం ఆయన పేరుని వేరేగా పలకటానికి కూడా కరెక్ట్ కాదు కదా. ఆయన ఇంటి మీద ట్రాక్టర్తో వెళ్ళి దాడి చేయటం ఇవన్నీ కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి అది ఒక వ్యక్తి చేసినటువంటి ఘటన. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు ఏంటి అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటి వాళ్ళు పోలీసులే ఖచ్చితంగా. అయితే అతను జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన వాళ్ళే ఈ దాడి చేయించారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముద్రగడ్డకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ వ్యక్తులు ఆరోపణ చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, ముద్రగడ్డ ఏదైనా ఆరోపణలు చేసినా లేకపోతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ ప్రభుత్వం మీద లేకపోతే జనసేనని ఎక్కువ టార్గెట్ చేసినా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేసినా ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతే తప్ప ఈ విధమైనటువంటి భౌతిక దాడులు కరెక్ట్ కాదు. అయితే ఈ విధమైనటువంటి భౌతిక దాడుల్ని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించి ఉంటారని నేను అనుకోవటం లేదు. అలాంటి ప్రోత్సహించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు అసలు అవసరం కూడా లేదు జనసేన పార్టీకి నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, గెలిచారు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తేనే ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేనప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి విమర్శించినంత మాత్రాన ఏమైద్ది? ఒకవేళ ఈ మధ్యలో ఉత్తరాలు రాస్తున్నాడు, మీ ప్రభుత్వం సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయట్లేదు అది లేదు రాస్తున్నాడు. ఆయన రాస్తే మాత్రం ఏమైద్ది? అందుకని ఆయన మీద దాడి చేయించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఉంటుంది, జనసేన పార్టీకి ఎందుకు ఉంటుంది? అసలు అవసరం మాత్రం ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఎన్నికల సమయంలో కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ని పదే పదే తీవ్రమైనటువంటి విమర్శలు చేసి జనసేన పార్టీకి నష్టం కలిగించినటువంటి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మీద కోపంతో ఎవరైనా అదుపు తప్పినటువంటి ఒక జనసేన కార్యకర్త అతను వ్యక్తిగతంగా ఈ విధమైనటువంటి దాడి చేసి ఉంటారేమోనని నేను అనుకుంటున్నా. ఈ దాడి అనేటువంటిది ఖచ్చితంగా జనసేన పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉంటది, వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా. కాబట్టి తమకు నష్టం కలిగించేటువంటి పనిని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారని కానీ జనసేన నాయకులు ప్రోత్సహిస్తారని కానీ నేను అనుకుంటలేదు. ఇప్పటి వరకు అయితే నేను గమనించినటువంటి దాని ప్రకారం 7 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జూన్ 4వ తేదీ అంటే రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం నుంచే దాడులు మొదలైనవి.
అప్పుడు 12వ తేదీన జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడింది. అంత ముందే కొన్ని దాడులు జరిగాయి. ఈ 7 నెలల కాలంలో కూడా కొన్ని దాడులు, కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొన్ని ఆగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత జరుగుతున్నటువంటి ఘర్షణలు, వ్యవహారం ఇవన్నీ కూడా తెలుగుదేశము జనసేన మధ్య ఘర్షణలే తప్ప తెలుగుదేశము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉండే రాజకీయ ఘర్షణలే తప్ప జనసేన నేరుగా ఎక్కడా కూడా ఈ ఘర్షణల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. అక్కడక్కడ ఇంకెక్కడ ఉంటే తెలుగుదేశము జనసేన వాళ్ళు కొద్దిగా అక్కడెక్కడ వాళ్ళు ఆధిపత్య పోరాటాలు వీటి సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ మధ్య కాలంలో చూసాం. రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అధినాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేయొద్దు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మధ్య ఆ ఘర్షణ వాతావరణం లేదు. ముద్రగడ్డ మీద కూడా ఆ దాడికి పాల్పడేటువంటి అవకాశం జనసేన వైపు నుంచి లేదు. అది అధికారికంగా నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి డిబేట్కి సంబంధించినటువంటి విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి విషయము, లేకపోతే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తాము, తొందరగా ఉందండి మీకెందుకు అనేటువంటి దాని మీద అరుణ్ గారు కానీ లేకపోతే రఫీ గారు కానీ మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ రోజున అంటే రోజు వస్తున్నాయండి. ఈ రోజున వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియానే ప్రభుత్వానికి, ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన మీడియా ఏమని రాశారంటే టాస్క్ లేదు, ఫోర్సు లేదు. ఇది రోజుకి ఒక స్టోరీ ఏదో ఒకటి ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వస్తానే ఉన్నాయి. ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ఆదేశించాడు డిసెంబర్లో రెవెన్యూకి సంబంధించిన కుంభకోణాలు, భూముల కుంభకోణాలు వీటి మీద మేము టాస్క్ ఫోర్స్ వేస్తాము అనేటువంటి దాని మీద చర్యలు తీసుకుంటాము. మదనపల్లి ఫైల్స్ వీటి మీద, లేకపోతే విశాఖపట్నం భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నిటి మీద మరి ఎందుకు వేయటం లేదు? కారణం ఏంటి అంటే మీకు తొందర ఎందుకంటే మేము వేస్తామని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ అధికార మీకు కూడా యాంగ్జైటీ ఉన్నట్టుంది, తగ్గించుకోండి వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా అండి నాకు యాంగ్జైటీ ఉంది, దానికి రీజన్ చెప్తాను. నాకు యాంగ్జైటీ ఉంది, దానికి రీజన్ కూడా చెప్తాను. వీళ్ళిద్దరూ అధికార ప్రతినిధులు, ఓ 2 పార్టీలకు అధికార ప్రతినిధులు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఈ కేసుల విషయంలో, అరెస్టుల విషయంలో ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లడ్డూలాగా మాకు ఆదాని నుంచి 1740 కోట్ల రూపాయలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి దొరికాడు, అతని మీద రాజకీయ కక్ష సాధింపుకు మేము పాల్పడము అని మాట్లాడాడు. అయ్యా నీకు లడ్డూలాగా దొరికాడు, మీ ఇద్దరి మధ్య వ్యవహారమా? 1,50,000 కోట్ల రూపాయల భారం వేయటానికి ఆదాని నుంచి 1740 కోట్లు తీసుకుంటే నీకు కక్ష సాధింపు గురించి నీ కక్ష సాధింపు ఎవడికి కావాలి? నువ్వు 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజల మీద భారం వేయటానికి మీకు డబ్బులు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేదు అంటే నువ్వు ఆదానితో లాలూచిపడి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా లాభం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అని అంటే నీకు 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ప్రజలకి నువ్వు ఎందుకు ఇలా చర్యలు తీసుకోవట్లేదని అడిగేటువంటి యాంగ్జైటీ ఉంటుందా ఉండదా? అది ఎవరిది? ప్రజాధనము. నువ్వు మీ పయ్యావులు కేసావు కదా, కేసు వేసింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోర్టులకు వెళ్ళి 1,50,000. మీకు గుర్తుండే ఉంటుంది, పయ్యావుల కేశవ్ గారు హైకోర్టుకు సమర్పించిన ఎఫిడవిట్ లో 1750 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదే మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసినటువంటి వాళ్ళ మీద మా కక్ష సాధింపలేదు, మీ మీద కేసులు పెట్టమంటే మీకు కావాల్సినటువంటి వాటాలు వస్తే మీకేం కేసులు ఉండవా? మీ వాసుదేవరెడ్డి లిక్కర్ స్కాము అని ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ ఎన్ని రిలీజ్ చేశారు ఒక్కసారి నేను ఒక్కటి అడుగుతాను. వాసుదేవన్ గారు, వైట్ పేపర్స్ ఎన్ని రిలీజ్ చేశారు, దాంట్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, దాని మీద చర్యలు ఏంది, ఒక డిబేట్ పెట్టండి దయచేసి. ఎందుకో తెలుసా, ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా 7-8 శాఖలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, మంత్రివర్గం దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి 5గురు చేసినటువంటి కుంభకోణం, ఇవన్నీ ఎవరి అంటే ప్రజాధనం అండి, ప్రజలకు సంబంధించినటువంటి. దీంట్లో మేము చేస్తామంటే తొందర ఏం లేదు అని అరుణ్ గారు అనొచ్చు. వాసుదేవరెడ్డి అనేటువంటి నిందితుడు వీళ్ళ జనసేన పార్టీలో చేరినటువంటి సామినేని ఉదయభానుకు బంధువు కాబట్టి ఇప్పటి వరకు చర్యలు లేవు అనేటువంటిది ఈ రోజున
ప్రజలలో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశము. దీనికి మరి ఎందుకు చర్యలు ఉండవండి? ఎందుకు ఉంటాయి? మీకు భవిష్యత్తులో ఉంటాయని ఎలా నమ్ముతాం? ఎలా చెప్పగలము? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదే ప్రకాశం జిల్లా, అరుణ్ గారు ప్రకాశం జిల్లా. అరుణ్ గారు కూడా ఆరోపణలు చేశారు. ఆ రోజున ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాడు, భూ కుంభకోణాలకు పాల్పడ్డాడు, ఇవన్నీ చేసినాడు. మరి ఆయన వచ్చి జనసేన పార్టీలో చేరారు. మరి ఆయన భూ కబ్జాల మీద, భూ కుంభకోణాల మీద ఏదైనా సరే సిట్టు వేయటం కానీ, దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమైనా అరుణ్ గారు అడుగుతున్నారా? ఈ ప్రభుత్వం ఏమైనా వేస్తుందని నమ్మాలా? మీ పార్టీలో చేరితే ఇంకా ఇబ్బంది లేదనేటువంటి పరిస్థితి వచ్చేసింది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి ఫైల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు రోజుకొక వార్తలు వస్తాయి, కానీ ఏం చర్యలు ఉండవు. ఏం చర్యలు ఉన్నాయి? సవాల్ విసురుతున్నాడు ఆయన ఒక పక్క నుంచి. మరి అన్ని రకాల భూ కుంభకోణాలకు పాల్పడితే అది ప్రజలకు సంబంధించినటువంటి భూములు, సహజ సంపద దోచుకుంటే ఇంకా చూస్తాం, చేస్తాం, ఇంకా మేము కమిటీలు వేస్తాం అనేటువంటి మీరు చర్యలు తీసుకుంటూ ఉంటే 5 సంవత్సరాలైనా చర్యలు తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మేము చర్యలు తీసుకోము, మా కక్ష లేదు జగన్మోహన్ రెడ్డి మీద. మీకు వచ్చి విజయసాయి రెడ్డి మా పార్టీలో చేరితే బీజేపీలో వాళ్ళ అమ్మాయిని రేపొద్దున చేర్పిస్తున్నాడు, ఇబ్బంది లేదు. కేవీ రావుకు వాటాలు ఇచ్చేసాడు, పవన్ కళ్యాణ్కి వాటాలు వచ్చేసాయి. కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో ఎలా వచ్చినాయి అంటే కాకినాడ పోర్టు ఇష్యూని పవన్ కళ్యాణ్ లేవనెత్తి దాన్ని పంచాయతీ చేసేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎవరు వాటాలు వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజున కేవీ రావు దగ్గర నుంచి మీరు పాఠాలు పంచుకుంటా ఉంటారు. మీరు మాత్రం జనం మాత్రం చూస్తూ ఉండాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. 5 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతోంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించు, లేకపోతే మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అప్పుడు ఆ కుంభకోణం చేశాడు, ఈ కుంభకోణం చేశాడు, అది ఇదని అసలు జనసేన పార్టీ ఎన్ని కుంభకోణాలని లేవనెత్తిందో, ఏది విద్యాశాఖకు సంబంధించి కానీ, లేకపోతే జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, అసలు ఆ కుంభకోణాల మీద అప్పుడు అన్ని రకాల ఆధారాలను తీసుకొచ్చి కట్టలు ఇవన్నీ ప్రవేశపెట్టినటువంటి వీళ్ళు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం అయ్యాడు, 7 నెలలు అయింది. పోనీ ఫలానా చర్యలు ఈ తరహాలో జరుగుతున్నాయని ప్రజలకు చెప్పండి. అంతే తప్ప డిబేట్ లో వచ్చినటువంటి అధికార ప్రతినిధులు స్టేట్మెంట్లు ఇస్తే కాదండి. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళు స్టేట్మెంట్ వాళ్ళు ప్రజలకు వివరించాలి. చర్యలు లేవు అని ఈనాడు చెప్తోంది, ఆంధ్రజ్యోతి చెప్తోంది, ఏబిఎన్ చెప్తోంది, ఈటీవీ చెప్తోంది. కనీసం వాళ్ళకన్నా మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి వార్తలకు అనుగుణంగానే, వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీని అధికారంలోకి తెచ్చారు. కనీసము ప్రజలకు సమాధానం చెప్పరు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కనీసము ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఈటీవీలో, ఏబిఎన్ లో వచ్చేటువంటి వార్తలకైనా మీరు సమాధానం చెప్తారా? మీరు అధికార ప్రతినిధులు ఎంతసేపు ఏం మాట్లాడినా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. కృష్ణాంజనేయులు గారు ఒకసారి బాజీ గారి దగ్గరికి డిప్యూటీ సీఎం ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? కృష్ణాంజనేయులు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బాజీ గారి దగ్గర, రఫీ గారు మీరు ఆగండి. ఒకసారి కాంగ్రెస్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు మీరు ఆగండి. కాంగ్రెస్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, సాయిరెడ్డి గారు షర్మిలతో భేటీ, లోటస్ పాండ్లో మరి వ్యవసాయ క్షేత్రాలు ఏం లేవు, అక్కడ వెళ్ళి వ్యవసాయం చేసుకోవడానికి ఎందుకు భేటీ అయినట్టు సార్? ముందుగా ఆశాన్ గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ, అలాగే మన 99 టీవీ వీక్షకులకి శుభోదయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన షర్మిల గారిని కలిసిన సందర్భంలో ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన పనిచేసిన పార్టీ వైసీపీకి రాజీనామా చేశాడు. కాబట్టి ఒక ఇండివిజువల్ వ్యక్తి. ఆయన అందరూ 3 తరాల నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మనిషి. వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, ఆస్తుల వ్యవహారాలు కానివ్వండి, అట్లాగే కుటుంబ వ్యవహారాలు కానివ్వండి చూసిన వ్యక్తి. ఆ నేపథ్యంలో వాళ్ళ గతంలో ఆ కుటుంబంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల అంశాలు కానివ్వండి, లేకపోతే ఆస్తులలో జరిగిన ఈవిడికి అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలో చెప్పిన అంశాలు కానివ్వండి, అవి వాటి విషయంలో మాట్లాడుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు, మాట్లాడుకొని ఉండవచ్చు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండివిజువల్ వ్యక్తి, ఎవరు ఏ పార్టీలో లేడు కదా. వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా మరి పొలాలు సిద్ధం చేసుకుంటున్నాడేమో,
తెలియదు. కాబట్టి ఏంటంటే దానికి అంత మనం ఇంపార్టెన్స్ పొలిటికల్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. అందులో ఇంకొక విషయం ఏంటంటే మరి మీడియాలో స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇప్పటికే. విజయసాయి రెడ్డి గారికి బీజేపీ పిలిచి గవర్నర్ పదవి ఇచ్చి మరి ఎక్కడికి పంపిస్తుంది, అందుకే రాజీనామా చేయించారు అనేది ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒకవేళ అలా వెళ్తే కనుక బీజేపీ మనిషి అవుతాడు. బీజేపీతో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుందండి? మా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ వైరం, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాం మేము ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన బీజేపీ నేపథ్యం భావజాలం కలిగిన వ్యక్తిగా మారబోతుంటే ఆయనతోటి మన పొలిటికల్గా ఏం ఉండదండి. కాబట్టి ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి, కుటుంబపరమైన అంశాలు కానివ్వండి, అవి డిస్కషన్ చేసుకోవడానికే సాయిరెడ్డి గారు మరి షర్మిల గారిని కలిసి ఉండొచ్చు. కాబట్టి దీనికి అంత పెద్ద ప్రాధాన్యతగా అంశం అన్నది నేను చూడలేదు వసుదేవన్ గారు. రైట్. ఇంకొకటి, రాష్ట్రంలో మీకు కూడా ఏమైనా యాంగ్జైటీ అలాంటిది ఏమైనా ఉందా? ఇంకా అరెస్టులు కావట్లేదు అలాంటివి కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా ఉందండి, ఎందుకుండదు? ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక అవినీతి పనులు కానివ్వండి, అట్లా అకృత్యాలు కానివ్వండి, దుర్మార్గాలు కానివ్వండి, ఆ చేసిన వాళ్ళందరూ బయట దర్జాగా తిరుగుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతుంటే మరి అది నాకే కాదు, సామాన్యంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా యాంగ్జైటీ ఉంటుంది. ఏంటి ఇది దుర్మార్గులు రోడ్డు మీద తిరగటమైనా వీళ్ళు ఏం చేయలేరా తొందరగా అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇందాక అంశం ఒకటి మాట్లాడారు, దాంట్లో కూడా నేను ఒక అర నిమిషం చెప్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పర్సన్స్ వీళ్ళు అన్న అంశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన ప్రతి వాళ్ళు అవుట్డేటేనా ప్రజలతో సహా? ప్రజలకి హక్కు లేదా? ఒక కార్యకర్తగా మరి అతనికి ఏవో బాధలు ఉండొచ్చు. అతను వైసీపీ కార్యకర్త కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్ కావచ్చు. మరి రాయపేట అరుణ గారు చెప్తా ఉన్నారు, అతను యువకుడు కాబట్టి అతనికి సంబంధించిన అంశాలు ఏమి హామీల్లో లేవు కాబట్టి అతను ఎలా ప్రశ్నిస్తాడని. అతనికి లేకపోవచ్చు, వాళ్ళ తల్లికి ఉండొచ్చు, భార్యకు ఉండొచ్చు, కుటుంబంలో సభ్యులకు ఉండొచ్చు, ఏదో ఆశించి ఉండొచ్చు, ఈ హామీల ద్వారా ఏదన్నా మా లబ్ధి చెందుతుంది మా కుటుంబానికి అనే ఆశ ఉండొచ్చు. ప్రశ్నించడం తప్పే ఉంది. ఆ సభ పెట్టింది దేనికి? ప్రజల సభ. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ దొరకడు కదా అడగడానికి. ముఖ్యమంత్రి గారి దగ్గర రానిరు కదా. ముఖ్యమంత్రి గారు అక్కడ కనిపించారు, అడిగారు, ఏమండి ఎప్పుడు అమలు చేస్తారు, ఇవి ఏంటి చేయరా అనేసి. దానికి శాంతంగా సమాధానం చెప్పాలా. అవుట్డేటెడ్ పర్సన్ అంటాం అనేది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. అవుట్డేటెడ్ పర్సన్ వీళ్ళు ఎలాగే అంటారు అంటే ప్రజలు కూడా ప్రశ్నించిన ప్రజలు కూడా అవుట్డేటెడేనా? ప్రశ్నించిన ప్రతిపక్షాలు అవుట్డేటెడేనా? ప్రశ్నించడం తప్ప? అడుగుతారండి. ఇవాళ 8 నెలలు అయిపోయింది, 8 నెలల దాకా ఎవరు పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. సరే కానివ్వండి, కొత్త ప్రభుత్వం, డబ్బులు అవన్నీ ఆర్థికాలు ఇవన్నీ టైం పడుతుందని. ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎప్పుడు ప్రశ్నించాలి? సరే ఇప్పుడు మే నెలలోనో జూన్ నెలలోనో ఏదో చేశారు, అందాక వెయిట్ బాగా యాంగ్జైటీ ఉన్నట్టుంది. అప్పుడు కూడా రాలేదనుకోండి, అప్పుడు గట్టిగా అడుగుతారు ఎవరైనా. కాకపోతే శాంతంగా చెప్పి ఉండాల్సింది ముఖ్యమంత్రి గారు అతనికి. ప్రజలు ఎప్పుడు ప్రశ్నించాలో ప్రభుత్వం చెబుతుంది, అప్పటిదాకా ఆగాలి. మీరు కూడా యాంగ్జైటీ తగ్గించుకోండి. అదే అరుణ్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. అంతేనండి అరుణ్ గారు? మేము యాంగ్జైటీ కార్యకర్తలు అండి, యువకులు వాళ్ళు అడుగుతారు కదా, యాంగ్జైటీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎలా కాంగ్రెస్ లో చేరారని చెప్పి మీరు జూన్ లో ఇస్తామంటే ఊరుకోవాలా? డిసెంబర్ లో ఇస్తామంటే సరే కానివ్వండి అలాగే అనుకోవాలా? అసలు ఏమన్నా కానీ ఊరుకోవాలా? చెప్పండి. మీ ఇష్టమేనా? ఏం చెప్తే వినాలా ప్రజలు? ఓటేసినందుకు, గెలిపించినందుకు, మీ హామీలు నమ్మి ఓటేసినందుకు మీరు జూన్ లో ఇస్తారంటే జూన్ లో, డిసెంబర్ లో ఇస్తారంటే డిసెంబర్ లో, అది ఏమన్నా కానీ సర్దుకుపోవాలా అడుగుతున్నాను. ఉంటుంది, కుర్రోళ్ళకి ఉంటుంది. అడిగాడు, తప్పులేదు. అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఏదో సమాధానం చెప్పాలి సభలో. మీరు అవుట్డేటెడ్ అని మాట్లాడితే అంటే ప్రజలందరినీ అన్నట్టేది ఆ మాట. ప్రజలందరినీ అవుట్డేటెడ్ అడిగే ప్రశ్నించే ఏదైతే సూపర్ 6 హామీల గురించి ప్రశ్నించిన ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు అవుట్డేటెడ్ అని అవమానించినట్టే. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. బాజీ గారు, షర్మిల ప్రెస్ మీట్ లో ఒక కుర్రోడు వచ్చి నువ్వు కాంగ్రెస్ తిట్టకుండా పాదయాత్రలు చేశావు తెలంగాణలో, ఆంధ్రాలో, మరి వాళ్ళ కాంగ్రెస్ లో ఏ ముఖం చేసుకుని కాంగ్రెస్ లో చేరామని చెప్పాడు అడుగుతా ఉంటే మీరు అతను ఉంచుతారా, పక్కకి తీసుకెళ్తారా? చెప్పండి. మీరు పక్కకి తీసుకెళ్ళడం కాదు నేను మాట్లాడుతుంది రవి గారు. నేను మాట్లాడుతుంది పక్కకి తీసుకెళ్ళడం తప్పంటలా, అవుట్డేటెడ్ అంటాం తప్పంటున్నాను.
అవుట్డేటెడ్ మాట్లాడకూడదు అంటున్నాను. అది కరెక్ట్ కాదంటున్నాను. పక్కకి తీసుకెళ్లొచ్చు. సభను డిస్టర్బ్ చేస్తుంటే ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ పక్కకి తీసుకెళ్ళచ్చు, తప్పు లేదు అది. కానీ అవుట్డేటెడ్ అనే పదం వాడుతున్నది కరెక్ట్ కాదంటున్నాను. రైట్, ఒకసారి అరుణ్ గారు మాట్లాడతారండి. రైట్, రఫీ గారు ఆగండి, అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు, రఫీ గారు ఆగండి, అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు అయితే చెప్పాలనుకుంటున్నారు. అరుణ్ గారు. సార్ ఫస్ట్ ది ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నదానికి ఆన్సర్ చెప్తాను. ఉదయభాను గారి బంధువు కాబట్టే యాక్షన్ తీసుకోలేదు, లేదంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోలేదండి. సార్ ఓపెన్ గా చెప్తాను మా పార్టీ స్టాండ్ క్లియర్ గా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి బంధువు అయినా సరే మా పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళ తప్పులు ఎక్కడా కూడా ఎక్స్క్యూజ్ చేయబడవు. ఇది మా నాయకుల యొక్క స్టాండ్, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టాండ్. ఇది క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాం. అలాగే ఒంగోలు విషయానికి వస్తే మీరు ప్రశ్నించారా అని నన్ను అడిగారు. నేను ఎలక్షన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన భూ కుంభకోణాలు వీటి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆధారాలు లేకుండా నేను ఎక్కడ కూడా ప్రస్తావించను. ఆయన క్లియర్ గా ఇక్కడ లోకల్ గా జరుగుతున్నటువంటి కొన్ని గ్యాంగుల తోటి జరుగుతున్నటువంటి గొడవల మూలంగా, పైగా నా మీద జరిగిన ఇష్యూ మూలంగానే నేను ఆయన క్వశ్చన్ చేశాను, నెగిటివ్ అయ్యాను తప్ప నేను ఎప్పుడు ఆయన భూ కుంభకోణాల గురించి మాట్లాడలేదు. పైగా ఆయన కూడా క్లియర్ గా నా మీద కావాలంటే ఎంక్వైరీ వేయండి, భూ కుంభకోణంలో నిరూపించగలిగితే నా మీద ఏ చర్యలు తీసుకున్న సిద్ధమని చెప్పేసి ఆయన కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు లేవనెత్తున్న అంశాల మీద ఆయనే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నటువంటి విషయం క్లియర్ గా. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు ఉంటే మా పార్టీలో ఉన్నంత మాత్రం మా పార్టీ ఏమి నేరస్తులను తీసుకొచ్చి గేట్లేసి లోపల పెట్టి దాచిపెట్టేటువంటి పార్టీ అయితే కాదు జనసేన. సొంతంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే శిక్ష పడాలని కోరుకునేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఆయన బాజీ గారు అన్నారు సార్, నేను క్లియర్ గా చెప్పాను సార్, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఎన్నుకున్నటువంటి నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంది. కానీ అంత సెక్యూరిటీ ఉన్న సభలో భయాన్ని కూడా విస్మరించి వెళ్లి ఆ స్థాయిలో ఆగ్రహావేశాలతో ఊగిపోయి అంత ఇష్యూ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదు. పొలిటికల్ మోటో ఏదో ఉండబట్టే అంత ధైర్యంగా అలా వెళ్ళగలిగాడు. అలా ప్రశ్నిస్తే పథకాలు రావు కదా, అది పద్ధతి వేరుగా ఉండిద్ది కదా. కానీ భయాన్ని కూడా విస్మరించి వెళ్ళాడంటే పొలిటికల్ మోటో ఉంది కదా అని చెప్పేసి నేను మాట్లాడాను సార్. ప్రశ్నించడం తప్పని మేము ఎప్పుడు అనో, క్లియర్ గా గల్లా పట్టుకుని ప్రశ్నించాలి, ఓట్లేసి గెలిపించాం కాబట్టి. రైట్, ఇంకోటి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి ప్రాణాలు చేతిలో గుప్పెట్టో పట్టుకొని హైదరాబాద్ పారిపోయి వచ్చిన కుటుంబాలు ఒక 10-15 ఉన్నాయి, నాకు తెలిసే ఉన్నాయి. ఏది ఇళ్లతో సహా కబ్జా జరిగిపోయింది. స్థలాలు కబ్జా పెట్టారంటే ఓకే, ఇళ్లతో సహా కబ్జా. మీకు ఏదో జనవాణి ప్రజావాణి మీకు ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు వాళ్ళు. ఏదండి రెస్పాన్స్? సార్ నాకు తెలిసి జనవాణికి వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వెరిఫికేషన్ జరుగుతుంది సార్. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు కూర్చున్నాను కాబట్టి. అట్లా ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి చేసినటువంటి ఉంటే మాత్రం మీ దృష్టిలో ఉంటే నా దృష్టికి పంపించండి సార్. డెఫినెట్ గా నేను మాట్లాడతాను ఆ విషయం గురించి. నాయకుడు దృష్టిలోనే ఉంది, మన ఇద్దరం సామాన్య ప్రజలం అండి. మీ నాయకుడు సుప్రీం, ఆయన దృష్టిలోనే ఉన్నాయి, మీ జనవాణిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. తీయండి. నేను చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను అరుణ గారు, 15-20 కుటుంబాలు ఈరోజు ప్రగతి నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో బిక్కుమంటూ తలదాచుకుంటున్నాయి. ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకుని వచ్చారు. స్థలాల మాట దేవుడెరక. అంత భయానకమైన వాతావరణం సృష్టించడాన్ని మీరు సంకన పెట్టుకొని మీరు అద్భుతమైన నాయకుడు అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? సార్ నేను ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని తప్ప ఇంకెవ్వరిని క్లీన్ చీట్ నాయకులు అని చెప్పి నేను ఎవరిని మాట్లాడను. ఓపెన్ చెప్తాను ఈ విషయం. ఆమె కాంట్రవర్సీ అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ దాటి వెళ్తున్న వాళ్ళు, హైదరాబాద్ కూడా కాదు, కూకట్పల్లి ప్రగతి నగర్ దాటిపోట్ల వాళ్ళు. సార్ మీ దగ్గర వివరాలు ఉంటే నాకు షేర్ చేయండి. మీ జనవాణిలోనే ఉన్నాయి అవి. మీ జనవాణి మీరు మీ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి, ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వాటి నాకు షేర్ చేయండి, ఈజీ పని అంటే నేను క్లియర్ చేస్తానంటే మీరు ఇంకా చూపించమంటున్నారు మీరు. ఎస్ లక్ష్మణరావు గారు క్విక్. కృష్ణాంజనేయులు గారికి ఇంకో సీరియస్ క్వశ్చన్. వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కబ్జా చేశారు, సమ్ ఎక్స్పోజర్ కబ్జా చేశారు అంటున్నారు. వాళ్ళ మినిస్టర్ వాళ్ళ ఎమ్మెల్యే నెల్లిమేర్ల ఎమ్మెల్యే మరి లోకం మాధవ్ గారు, ఆవిడకు ఉన్నటువంటి మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్కి 1850 ఎకరాలు ఉంటే 150 ఎకరాల్లో ఈ 150 ఎకరాలు కూడా మరి గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా మా ప్రభుత్వంలో వాటికి ఒక కంచేస్తే ఇప్పుడు ఆ కంచి కూడా తీస్తారు, దాన్ని కూడా కబ్జా చేశారు కదా. దాని మీద చర్యలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు? వాటిని ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారా? అదే లోకం మాధవ్ గారు మినిస్టర్ పదవి నాకు ఇస్తే నారా లోకేష్ గారికి 150 ఎకరాలు ఇస్తారని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. నాకు మినిస్టర్ పదవి ఇస్తే 150 ఎకరాలు ఇస్తామని. ఎక్కడ భోగపురంలో
భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన 150 ఎకరాలు నేను ఇస్తాను, నాకు మినిస్ట్రీ పదవి ఇవ్వనండి స్టేట్మెంట్ ఇస్తే, అంటే నారా లోకేష్ గారు 150 ఎకరాలు, పవన్ కళ్యాణ్ గారికి ఒక 150 ఎకరాలు, నాదెండ్ల మనోహర్ గారికి 150 ఎకరాలు ఇలా పంచుకుని పోతే, అంటే మీకు ఎకరాలు రాసి ఇస్తే మీ యొక్క ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోరు. మీ కూటమిలో ఉన్నటువంటి మినిస్టర్లు ఆ ఎమ్మెల్యేలు కబ్జా చేసినా పర్వాలేదు, వాళ్ళు ఫారెస్ట్ భూములు తీసుకోవచ్చు, ఫారెస్ట్ భూములు కబ్జా చేయవచ్చు. ఒక నిమిషం, మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే జనవానికి వెళ్ళండి, ఫిర్యాదు చేయండి. జనవానికి వెళ్ళినటువంటి కార్యక్రమంలో జనవానికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్లు దోచుకొస్తున్నా, ఎన్ని రిపోర్ట్లు వీళ్ళు పరిష్కారం చూపిస్తున్నారు, వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆ పరిష్కారాలన్నీ చెప్పండి ఒకసారి వాగ్దేవన్ గారు. అరుణ్ గారు మాట్లాడతారు, నిమిషం టైం ఇవ్వండి. అరుణ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్ వాగ్దేవన్ గారు. ఇంకో విషయం, ముద్ర గారు పద్మనాభం గారు జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదండి. వాసుదేవ్ గారు, ముద్ర గారు పద్మనాభం గారికి ప్రాణహాని ఉంది, ఆయన్ని చంపడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పంపించిన గోండాలే నిన్న వెళ్ళి ముద్ర గారు పద్మనాభం గారు ఇంటి దగ్గర ఆ యొక్క దాడి ఏదైతే జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క కనుసన్నల్లోనే జరిగింది. అరుణ్ గారు మీరు మాట్లాడండి సార్. స్టేట్మెంట్ గా మాట్లాడడం యాజ్ ఒక పార్టీ అధికార ప్రతినిధులుగా మనకు ఉండాల్సినటువంటి ప్రైమరీ క్వాలిటీ. లోకం మాధవి గారు మాట్లాడింది, మినిస్ట్రీ కనుక ఇస్తే ఐటీ హబ్ డెవలప్మెంట్ కోసం 150 ఎకరాలు నా సొంత ల్యాండ్ ఇస్తానని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే స్టేట్మెంట్ వైసీపీ టైంలో గుడివాడ అమర్నాథ్ కలిసి కూడా ఆవిడ చెప్తే నేను తీసుకొస్తాను సార్ డెవలప్మెంట్. లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడి, మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా అంటే రెస్పెక్ట్ ఇచ్చా తీసుకోవడం నేర్చుకోండి. క్లియర్ గా లోకం మాధవి గారు మాట్లాడిన విషయం ఏంటి అంటే ఐటీ కారిడార్ డెవలప్మెంట్ కి ఆమె సొంత భూమిని ఇస్తారని చెప్పేసి మాట్లాడారు సార్. అది ప్రభుత్వానికి, లోకేష్ గారికి కాదు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఆయన్ని ప్రస్తావించి మాట్లాడింది. ఇది కూడా మనం చెవుల్లో వైసీపీ సీసం పోసుకొని తప్పుడుగా విని ప్రజలకు కూడా తప్పుగా చూపిద్దామంటే కుదరదు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఒక నిమిషం, రఫీ గారు ఆగండి. కృష్ణాంజనేయులు గారు, ఒక మేజర్ డెవలప్మెంట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో 9 జిల్లాలు అచ్చంగా బీసీల కోసమని ఒక మైనారిటీ జిల్లా, కేరళలో మలప్పురం అనే ఒక జిల్లా ఉంది, అచ్చంగా అది మైనారిటీ జిల్లా. ఆ తరహాలో ఒక ప్రపోజల్ అయితే కేంద్రానికి పంపినట్టు సమాచారం. అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఎలాగో రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. 2026కి అది కంప్లీట్ అవ్వచ్చు. అంటే ఇట్స్ లెందీ ప్రాసెస్, ఇవాటికి వాళ్ళు అయిపోతుందని కాదు. కానీ అంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి తెలుగుదేశం పార్టీ తను మిగిలిన పార్టీల కన్నా కొంచెం ముందుండటం కోసం వాంట్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అహెడ్ ఆఫ్ అదర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. 9 బీసీ జిల్లాలు, ఒక మైనారిటీ జిల్లా. అంటే రాజకీయంగా రేపు పొద్దున బీజేపీ నుంచి వస్తున్న థ్రెట్ని కౌంటర్ చేయడం కోసం, తాను సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసం ఈ మూవ్ తోటి ముందుకెళ్తున్నట్టు సమాచారం సార్. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, మీరు గిన చెప్పినటువంటి ప్రపోజల్కి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ అలాంటి ప్రపోజల్స్ ఉంటే ఉండొచ్చేమో. ఒకటి ఏంటంటే జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ సరిహద్దు ప్రాంతాలతో జిల్లాలను ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ఉంటుంది. కానీ బీసీ జిల్లాలు, ముస్లిం జిల్లాలు అలాంటిది ఏమీ ఉండదు మరి నాకు తెలిసి. అయితే ఇక్కడ ఒక అంశం, అందుకని చెప్తున్నాను, ఒకవేళ మైనారిటీలకు సంబంధించి అత్యధికంగా మైనారిటీలు ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని ఏదైనా సరే ఒక మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక జిల్లాగా ప్రకటించడం అనేటువంటిది మంచి పరిణామం, దాన్ని ఆహ్వానించేటువంటి పరిణామమే, దాని తప్పు కూడా అనటానికి ఏమీ లేదు. ఎందుకోసం అంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ మంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి జిల్లా ప్రకటించడం ద్వారాగా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కూడా అందేటువంటి సహకారం సరైన రీతిలో అందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాన్ని ఆహ్వానించవచ్చు. ఇప్పుడు మైనారిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటిది ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మరి బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జిల్లాని ఏర్పాటు చేయటం అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారా లేదనేది చెప్పలేం. కానీ ప్రపోజ్ చేశారు అనేటువంటిది మాత్రం
చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటది. వాళ్ళు అంగీకరించలేదండి. బీజేపీ వాళ్ళు ఎలాగూ మైనారిటీలకు వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కాబట్టి బీజేపీకి వచ్చేటువంటి వ్యతిరేకత ఏం లేదు. వాళ్ళకి ఉపయోగపడింది అది. ఇంకా మైనారిటీలకు వ్యతిరేకంగా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే హిందూ ఓటర్లు తమకు అనుకూలంగా మారతారు అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచనగా ఉండొచ్చేమో. బహుశా ఇదంతా ప్రపోజల్ కిందే ఉంటుంది తప్ప కేరళలో అంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు కేరళలో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రభుత్వాలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితులు, మొన్న 2 సార్లు కమ్యూనిస్టుల నేతృత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కొంత డెమోక్రటిక్ గా ఏమైనా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి సంస్కృతికి తెరలేపుతూ మైనారిటీ జిల్లా ఇవ్వగలరా అనేది మాత్రం నేను చెప్పలేను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నం చేస్తే రాజకీయంగా వ్యూహాత్మకంగా అతనికి ఉపయోగం. మైనారిటీ సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే మనం డీసెగ్మెంటైజేషన్ అయిపోతే ఎక్కువ ఉన్న జిల్లాలు అంటే కర్నూలు ఎక్కువ ఉంది, గుంటూరు కన్నా కూడా కర్నూలు ఎక్కువ ఉంది. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే ఈ ప్రపోజల్ ఇంకా ప్రతిపాదన కర్నూలు ఒకటను మీరు ఒక అంశాన్ని గమనించండి. నాకు తెలిసి కర్నూలు, అదే విధంగా కడప కొంత ప్రాంతం కూడా అండి, కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం. రాయలసీమలోనే మీకు మైనారిటీ సంబంధించిన సంఖ్య రీత్యా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేనేమంటానంటే అసలు దక్షిణ భారతదేశంలోనే ఇట్లా మతపరమైనటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాలు బహుశా అసలు అలాంటి ఆలోచనలు ప్రజల మధ్యలో లేవు. ఒక తెలంగాణలో హైదరాబాదు వంటి రాష్ట్రంలో తప్ప. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి మైనారిటీ జిల్లాని ఏర్పాటు చేసినా కూడా ఇది ఒక రకంగా మైనారిటీలు, హిందువులు వీటి మతపరమైనటువంటి అంశాలతో ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మతపరమైనటువంటి విభేదాలకు దారితీసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చేమో. అది కరెక్ట్ కాదేమోనని నా యొక్క అభిప్రాయం. ఇది పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడదు ఉంది కాబట్టి లెట్ us wait and see. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, అరుణ గారు, లక్ష్మణరావు గారు, రఫీ గారు, బాజీ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అవుట్డేటెడ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోతే బెటర్. ఇది ముఖ్యమంత్రి గారి సూచన. కొంచెం ప్రోగ్రెసివ్గాను ప్రొయాక్టివ్గాను ఆలోచన చేయండి, కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి, ముందుకు రండి, రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించండి అనేది ఆయన విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించండి. ముఖ్యమంత్రి మాటల్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన కూడా ఏమీ ఆవేశకావేశాలకు లోనై మాట్లాడలేదు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ఆ మాటకు వస్తే పార్వతీపురంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రస్తావన చేసిన ఒక యువకుడిని ఉద్దేశించి ఆయన అన్నది ప్రాడిగల్ సన్స్, దారి తప్పిన బిడ్డలు, వాళ్ళందరినీ దారిలోకి తెచ్చుకుందామన్నారు. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. లెట్ us వెల్కమ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.